నిరుద్యోగులకు సర్కారు నౌకర్లు రావాలని పిరి కోచింగ్లు పెట్టించి వాళ్ళ ముఖంలో ఎలుగులు తెస్తున్నట్లే దినం వేల మంది తిరిగే రోడ్డు కూడా మబ్బులో ఉంటే ఆ రోడ్ల మీద పెద్ద పెద్ద లైట్లు వేపించి రోడ్డు మొత్తాన్ని ఎలుగులతోనే నింపుతుండు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు. ఇక మహబూబ్నగర్లో ఉన్న ట్యాంక్ బండ్ మీద లైట్లు లేక మబ్బు ఉంటుండే. ఇట్లా కెంచి మబ్బుల పుట్ట పోవాలంటే నెస్స మంది బెదిరుకుంటుండ్రి. ఇక ఎట్లన్నా చేసి లైట్లు వేపియాలని చెప్పి ఎమ్మెల్యే సార్ అనుకొని మూడా నిధులతోన ఇగో ఇట్లా పెద్ద పెద్ద లైట్లను వేపించి లీడర్లతోన కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఓపెనింగ్ చేసిండు. లైట్లు ఓపెనింగ్ చేసినాక టీవీలలో తను ఇట్లా మాట్లాడిండు ఎమ్మెల్యే సారు. మూడా నిధుల ద్వారా ఇక్కడ పెద్ద చెరువు మీద ఉన్న ట్యాంక్ బండ్ మీద సుందరీకరణ పనులు చేయడానికి అనుమతి తీసుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బండ్ పొడుగున హైమాస్ లైట్లు ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఈ లైట్ల కాడికైనా ఇంకేమైనా పనులని చెప్పిస్తారా సారు అని అడుగుతున్నారు. ఇది చూసిన మంది 1,50,00,000 రూపాయలతోటి ట్యాంక్ బండ్ పొడుగున బ్యూటిఫికేషన్ కార్యక్రమం, పార్కింగ్ సౌలభ్యం, వాకర్స్ కోసం ఏర్పాటు, గ్రీనరీ ఏర్పాటు అవన్నిటిని కూడా చేసుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినాం. ఎన్ని దేశాలు అయిపోవచ్చు ఎమ్మెల్యే సారు? దాదాపుగా నాకు తెలిసి జూలై ఎండ్ లోపల ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ సుందరీకరణ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇట్లా లైట్ల తన ఎలుగులు నింపినందుకు ఇట్లా కెంచి దినం వాళ్ళ ఇండ్లకు పోయే మంది ఈడొచ్చి మాపై ఇప్పుడు వాకింగ్ చేసే పబ్లిక్ మస్తు ఆనందం అంటే ఆనందం పడి ఎమ్మెల్యే ఎన్ఎం సార్కు ధన్యవాదాలు చెప్తున్నారు.